Hi, hello viewers. Welcome to Inspire India Online Academy. Today we are discuss about the syllabus of Assistant Loco Pilot and Electrical Trade purpose. Electrical Trade CBT Examination Part 2 లో మనకి ఎగ్జామినేషన్ లో వచ్చేటువంటి ఎలక్ట్రికల్ ట్రేడ్ పేపర్ ఎలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయమని సో మెనీ స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్ ఫర్ మీ. అందుకోసం ఈరోజు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఇందులో చాలా వరకు ఆర్ఆర్బి ఎగ్జామినేషన్లో ఎలక్ట్రికల్ ట్రేడ్ పర్పస్లో ముఖ్యంగా అభ్యర్థులకి సిలబస్ మీద ఎంతవరకు అవగాహన ఉండాలి అనే విషయాన్ని ఆన్ దట్ పర్పస్ మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. ఇందులో ఫస్ట్ అసిస్టెంట్ ఈ లోకో పైలట్ సంబంధించి ఎలక్ట్రికల్ ట్రేడ్ లో మనకి ఎగ్జామినేషన్ పర్పస్ లో అడిగేటువంటి ముఖ్యమైనటువంటి సిలబస్ ఏంటి, మామూలుగా ఎగ్జామినేషన్ లో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేయడం కానీ ట్రాన్స్కో వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఎగ్జామినేషన్ లో ఏ విధమైన ప్రశ్నలు అడుగుతారు, దీనికి దానికి ఉన్నటువంటి ప్రధానమైన వ్యత్యాసం ఏమిటి అని చాలా మంది అడగడం జరిగింది. కాబట్టి టుడే వి ఆర్ డిస్కస్ అబౌట్ సిబిటి ఎగ్జామినేషన్ 2. ఈ పర్పస్ లో మనం రాస్తూ ఉంటాం. ఈ ఎగ్జామినేషన్ లో మనకి ముఖ్యంగా ఎలక్ట్రికల్ ట్రేడ్ లో అడిగేటువంటి మనకి సిలబస్ ఏమేమి ఉంటుంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ గురించి ఉంటుంది. సేఫ్టీ అండ్ హెల్త్ బేసిక్ సేఫ్టీ ఇంట్రడక్షన్స్. ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో దీని గురించి ఎక్కువగా లేదు, కానీ ప్రెసెంట్ దీని గురించి అడగడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ లో 2018 ఆ పర్పస్ నుంచి అడగడం జరుగుతుంది. కాబట్టి సేఫ్టీ హెల్త్ ప్రిన్సిపల్స్ ఏమిటి, ఫైర్ ఎక్స్టింగ్విషర్ లో ఉపయోగించేటువంటి బేసిక్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఏంటి, మనకు పర్సనల్ ప్రొటెక్షన్ ఏంటి, ఎంప్లాయీ ఆర్ఆర్బికి వెళ్ళాక పర్సనల్ ప్రొటెక్షన్ ఏంటి, బేసిక్ ఇంజురీ ఆఫ్ ప్రివెన్షన్, బేసిక్ ఫస్ట్ ఎయిడ్, పర్సనల్ ప్రొటెక్షన్, బేసిక్ ఇంజురీ ఆఫ్ ప్రివెన్షన్, basic first aid, hazard identification and avoidance of safety signs for danger, hazard identification and avoidance of safety for dangers, safety signs for dangers గురించి ఎగ్జామినేషన్ లో మనల్ని అడగడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ వార్నింగ్ మరియు క్యాప్షన్ ఆఫ్ పర్సనల్ సేఫ్టీ మెసేజెస్. దీని మీద మనకి అవగాహన ఖచ్చితంగా ఉండాలి. వాటితో పాటుగా బేసిక్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఏమిటి అని అడుగుతాడు. ఇందులో వేరియస్ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉపయోగిస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ పౌడర్, కార్బన్ టెట్రాక్లోరైడ్ పౌడర్, మనకి CO2 foam. In this type of fire extinguishers are utilized, are useful phenomena of so many purpose or so many reasons. కొన్ని సెక్టార్ లో ఉపయోగించేటువంటి ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ యొక్క ఇంపార్టెన్స్ కూడా మనకి ఈ యొక్క CBT 2 ఎగ్జామినేషన్ లో ALP లో మనకి ఎలక్ట్రికల్ ట్రేడ్ పర్పస్ లో అడిగేటువంటి ఎగ్జామినేషన్ లో అడుగుతాడు. దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ITI డిప్లొమా మరియు వైర్ మ్యాన్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ గా ఉంటారు. ప్రతి ఇయర్ కూడా దీని మీద ఖచ్చితంగా ఎగ్జామ్ లో మనకి ప్రతి ఇయర్ కూడా దీని మీద జాబ్స్ అనేవి పడుతూ ఉంటాయి. కానీ అభ్యర్థులు ఎక్కువగా వెళ్ళేది పేపర్ 1 లో కాదండి, పార్ట్ A లో కాదండి, పార్ట్ B లో ఎక్కువ మిస్టేక్స్ చేయడం జరుగుతుంది. ఈ పార్ట్ B లో ఈ చేసేటువంటి తప్పిదాలే అత్యధికంగా ఉంటాయి. కాబట్టి పార్ట్ B లో మనకి ఎవరైతే సిలబస్ ని ఎంచుకుంటారో ఆ సిలబస్ మీదనే ఎగ్జామినేషన్ అడుగుతాడు. చాలా మంది అభ్యర్థులు మన తెలుగు రాష్ట్రాలలో ITI గాని లేకపోతే డిప్లొమా గాని లేకపోతే వైర్మెన్ చేసిన వాళ్ళు గాని ఇటువంటి కోర్సులు చేసిన వారు ఎవరైనా సరే బేసిక్ గా వీళ్ళు ఎక్కువగా ఎదురు చూసేది ఏంటండి అంటే స్టేట్ గవర్నమెంట్ లో NPDCL ఎప్పుడు పడుతుంది, స్టేట్ గవర్నమెంట్ లో SPDCL మళ్ళీ ఎప్పుడు పడుతుంది, ట్రాన్స్కో ఎప్పుడు పడుతుంది, జెన్కో ఎప్పుడు పడుతుంది. మనకి వీటితో పాటుగా ఈ రకమైనటువంటి జాబ్స్ కూడా మనకి పడుతూ ఉంటాయి. మన సికింద్రాబాద్ జోన్ లో కూడా దాదాపుగా 1000 అబోవ్ చేంజ్ కూడా ఎగ్జామినేషన్ 1000 అబోవ్ చేంజ్ కూడా దీని మీద పోస్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి చాలా సింపుల్ గా ఉంటుంది పేపర్, దీన్ని మనం ఈజీగా చేయవచ్చు. ఇప్పుడు దీంతో పాటుగా విజిట్ అండ్ అబ్జర్వేషన్ ఆఫ్ సెక్షన్స్. విజిట్ అండ్ అబ్జర్వేషన్ ఆఫ్ సెక్షన్స్ అంటే దీనికి మనకు షార్ట్ కట్ మెథడ్స్ మనం అప్లై చేయడం జరుగుతుంది. ఇన్ ది సెక్షన్స్ కి మనకి కొన్ని షార్ట్ కట్ మెథడ్స్ దానికి చిన్నగా ఏ విధంగా అభ్యర్థి గుర్తుంచుకోవాలనేది మనము ఆన్లైన్ క్లాసెస్ లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది.
నెక్స్ట్ ఎలిమెంటరీ ఫస్ట్ ఎయిడ్ కాన్సెప్ట్ ఆఫ్ స్టాండర్డ్స్. ఎలిమెంటరీలో ఎలిమెంటరీ అంటే బేసిక్ స్టాండర్డ్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెంట్ రోల్స్ ఏంటో దీని మీద మనల్ని క్వశ్చనింగ్ చేస్తాడు. నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకు ఎలక్ట్రికల్ ట్రేడ్ లో భాగంగా సబ్జెక్ట్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఒకసారి చూద్దాం. దెన్ నెక్స్ట్ ద ఫస్ట్ టాపిక్ ఇట్ ఈస్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో మనకి ఏమి అడిగేటువంటి ఆస్కారం ఉందంటే ఎలక్ట్రాన్ థియరీ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అండ్ ఫండమెంటల్ టర్మ్స్ అండ్ డెఫినేషన్స్, యూనిట్స్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. దీని నుంచి కొంచెం బేసిక్ గా ఎక్కువగా అడుగుతాడు కాబట్టి అభ్యర్థులు షార్ట్ కట్ నోట్స్ ని కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ అండ్ డెఫినేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ డెఫినేషన్ అండ్ ప్రాపర్టీస్. 3 టర్మ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, 3 టర్మ్స్ మనం బాగా చదవాలి. వన్ ఈజ్ ఎక్స్ప్లెనేషన్, తర్వాత డెఫినేషన్ అండ్ ప్రాపర్టీస్. ఏమేమి అడుగుతాడు? కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీకండక్టర్స్. ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆల్సో ఎలక్ట్రికల్ ట్రేడ్ at the purpose of RRB examination. Then next wires and cable and its specifications. మనకు తెలుసు ACSR కండక్టర్స్ గురించి మనకు ఆల్రెడీ దాని గురించి తెలుసు. వీటి యొక్క స్పెసిఫికేషన్ వాల్యూస్ ఏంటి, వీటి గురించి మనకు నేర్చుకోవాలి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వైర్, జాయింట్స్ అండ్ యూజెస్. నెక్స్ట్ షోల్డర్స్ అండ్ ఫ్లక్స్ అండ్ షోల్డరింగ్ టెక్నిక్స్. వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్. RRB ఎగ్జామినేషన్ కి వెళ్తున్నామంటే దీని మీద పూర్తి కాన్సెప్ట్ మనకి తెలిసి ఉండాలి. మాక్సిమం మనకంతా కూడా డిప్లొమా సిలబస్ కానీ కొన్ని టాపిక్స్ అనేవి బయటికి మనకు ఐటీఐ సిలబస్ కన్నా డిప్లొమా సిలబస్ లో కొంచెం సబ్జెక్ట్ డెప్త్ ఉంటుంది కాబట్టి ఇటువంటి టెక్నిక్స్ మనకు నేర్చుకోవాలి. ఎందుకంటే కండక్టర్ యొక్క లెంత్ పెరిగిన కొద్దీ ఈ టెక్నిక్స్ ని అప్లై చేయడం జరుగుతుంది. అంటే వైరింగ్ ని ఈ ప్రాంతం నుంచి ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ టు సికింద్రాబాద్ టు వైజాగ్ వేస్తున్నప్పుడు కండక్టర్ అనేది లెంత్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి దాని ఇటువంటి టెక్నిక్స్ ను ఉపయోగిస్తారు. నెక్స్ట్ బ్రాసింగ్ and types of properties of resistors and specific resistance. Types of resistors and properties of specific resistance. మనకు తెలుసు రెసిస్టెన్స్ అంటే రెసిస్టర్స్ అంటే ఏంటి, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఇటువంటివి ప్రాబ్లమ్స్ తో సహా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఓమ్స్ లా ప్రిన్సిపల్. ఓమ్స్ లాలో సింపుల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ and its problems. Simple electrical circuit and its problems. It is a syllabus of Ohm's law. Next, resistors law of resistance. Main ga resistance లో మనకు ఉపయోగించేటువంటి లా ఆఫ్ రెసిస్టెన్స్ అంటే రెసిస్టర్ బేస్డ్ ఆఫ్ లాస్ ఏమేమి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ R1 R2 గానీ సిరీస్ గానీ లేకుంటే ప్యారలల్ గానీ రెసిస్టర్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేటువంటి బేసిక్ ప్రాబ్లమ్స్ లో వచ్చేటువంటి రెసిస్టెన్స్ వాల్యూస్ ఇంక్రీజా డిక్రీజా ఇటువంటి పర్పస్ లో మనల్ని ఎగ్జామినేషన్ లో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ సర్క్యూట్స్. దీని మీద ఖచ్చితంగా ప్రశ్నలు అడిగాడు లాస్ట్ టైం కాబట్టి ఈ విధంగా మనం చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కిర్చాఫ్ లాస్ అండ్ అప్లికేషన్స్ ని మనకు ఎగ్జామినేషన్ లో అడుగుతాడు. దెన్ నెక్స్ట్ ఇందులో మెయిన్ గా బిట్స్ అండ్ బ్రిడ్జ్ అండ్ ప్రిన్సిపల్స్ అండ్ అప్లికేషన్ అండ్ ప్రాబ్లమ్స్. బిట్స్ అండ్ బ్రిడ్జ్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి, అప్లికేషన్ ఏంటి, దాని ప్రాబ్లమ్స్ ఏంటి కూడా మనం కొంచెం జాగ్రత్తగా చదవాలి. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ టెంపరేచర్స్ ఆన్ రెసిస్టర్స్ లో టెంపరేచర్ గానీ ఇంప్యూరిటీస్ గానీ లేకుంటే లెంత్ ఆఫ్ కండక్టర్స్ గానీ ఏరియా ఆఫ్ కండక్టర్స్ గానీ మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటే సో మెనీ ఎఫెక్ట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటే రెసిస్టెన్స్ లో కూడా వేరియేషన్స్ వస్తూ ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ మనకి ఎగ్జామినేషన్ లో అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ ది వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్. వివిధ రకాలైనటువంటి రెసిస్టెన్స్ యొక్క విలువలు వాటి యొక్క మెజరింగ్ పద్ధతుల గురించి ఎగ్జామినేషన్ అడుగుతాడు. చాలా వరకు అభ్యర్థులకు తెలియని విషయం ఏంటండి అంటే మనకి కేవలం మన యొక్క స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామే అని అనుకుంటారు. కానీ చాలా మంది ఎవరైనా పార్ట్ టైం జాబ్ చేసేవారు కూడా ఈ సిలబస్ ని మనం ఈజీగా మనం చదువుకొని మంచి స్కోర్ ని సాధించవచ్చు. నెక్స్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ కోడ్ లో మనకి ఎగ్జామినేషన్ లో ఏమేమి అడుగుతాడు అంటే వోల్టేజ్ గ్రేడింగ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సులేటర్స్. వెరీ ఇంపార్టెంట్.
voltage grading of different type of insulators, temperature range permissibles, the next types of wires and cable standards, wire gauge, specification of wires and cables, insulators, voltage grades, low, medium, high voltage conditions లో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. The next, in using of various types of cables and furnace, వీటి గురించి ఎగ్జామినేషన్ లో మనల్ని అడుగుతాడు. The next unit, chemical effect of electrical circuit principle of electrolysis problems. మనకి కెమికల్ ఎఫెక్ట్, రసాయనం యొక్క రసాయన ప్రభావము, ఎలక్ట్రిక్ కరెంట్ రసాయన ప్రభావం వలన కరెంట్ యొక్క ఉత్పత్తి, ఎలక్ట్రాలసిస్ మెథడ్స్ ని సూత్రాల పరంగా మనం బాగా చదవవలసి ఉంటుంది. ఫస్ట్ లో ఇందులో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రాలసిస్ మెథడ్, ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రాలసిస్ మెథడ్, బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్ట్రోప్లేటింగ్, ఎలక్ట్రోకెమికల్ ఈక్వివాలెన్స్ వెరీ ఇంపార్టెంట్. దీని మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతాడు మనకి. ఆర్ఆర్బీలో ఏ ఎగ్జామినేషన్ అయినా ఎలక్ట్రో ఈక్వివాలెన్స్ మీద సమ్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా అడుగుతాడు. ద నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ యానోడ్స్ అండ్ క్యాథోడ్స్, సెల్స్ మరియు ప్రైమరీ అండ్ సెకండరీ cells, primary and secondary cells, the secondary cells of lead acid cells and descriptions and uses, advantages, disadvantages and principles, and also its various temperature and its mechanism ni examination lo adugutaru. Next, methods of charging, precautions to be taken and testing equipments, వీటి మీద క్వశ్చన్స్ అడుగుతాడు మనకి. హై డిశ్చార్జ్ మెథడ్, ఇటువంటి కొన్ని టెస్టర్స్ ఉంటాయి, వీటిని బ్యాటరీ యొక్క కెపాసిటీ టెస్ట్ చేసేది, వాటి మీద క్వశ్చన్స్ అడిగేటువంటి ఆస్కారం ఉంది. నికెల్, కాడ్మియం అండ్ లిథియం సెల్స్, క్యాథోడిక్ ప్రొటెక్షన్, ఎలక్ట్రోప్లేటింగ్ అండ్ అయనడైజింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెడ్ యాసిడ్ సెల్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ బ్యాటరీ సెల్స్, ఇన్వర్టర్స్, బ్యాటరీ చార్జెస్ మరియు యూపీఎస్ సిస్టమ్స్, లెడ్ యాసిడ్ సెల్స్ and its applications and uses, advantages and disadvantages of batteries. టోటల్ గా మనకి సెల్స్ మీద లేదా బ్యాటరీస్ మీద అవగాహన ఉండి తీరాలి. The next, machine controls. Machine controls లో క్యాబినెట్ అండ్ కంట్రోల్ ప్యానల్ సిస్టమ్స్ ఉంటాయి, వీటి గురించి అడుగుతాడు. ఇది మనకి ఎక్కువ డిప్లొమాలో ఉంటుంది సిలబస్ అంతా కూడా. లేఅవుట్ ఆఫ్ అసెంబ్లింగ్ అండ్ వైరింగ్, లేఅవుట్ ఆఫ్ కంట్రోల్, cabinet and control panel, study and understand, layout switches and lamps, MCB, fuse, contactor, relay, overload relay and trimmer, rectifier and etc. its applications and uses and importance. మనము వీటన్నింటి యొక్క అప్లికేషన్స్, అనువర్తనాలు, ఉపయోగాలు, వాటితో పాటుగా వాటి యొక్క ప్రిన్సిపల్స్, వాటి యొక్క ముఖ్యమైనటువంటి పనితనాన్ని కూడా మనం ఇందులో నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, డొమెస్టిక్ అప్లియన్సెస్. డొమెస్టిక్ అప్లియన్సెస్ లో మనకి ఏమేమి అడుగుతాడు అప్లియన్సెస్ లో అంటే ఫ్యాన్స్, ఎలక్ట్రికల్ హీటర్స్ అండ్ ఆల్సో ఎలక్ట్రికల్ బల్బ్స్ అండ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, ఎలక్ట్రికల్ కెటిల్స్, వీటి మీద ఎక్కువగా అడగడం జరుగుతుంది. డొమెస్టిక్ అప్లికేషన్ అంటే గృహాలలో ఉపయోగించే వాటి మీద మనల్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. వీటితో పాటుగా పవర్ జనరేషన్. పవర్ జనరేషన్ లో రెన్యూవబుల్ ఎనర్జీస్ అండ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీస్ మీద అడుగుతాడు. రెన్యూవబుల్ ఎనర్జీస్, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ, వాటి యొక్క ఫ్యాక్టర్స్ అండ్ ఇంపార్టెన్స్ కూడా ఎగ్జామినేషన్ లో అడగడం జరుగుతుంది. పవర్ జనరేషన్ లో రెన్యూవబుల్ ఎనర్జీస్ అండ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, కన్వెన్షనల్ ఆర్ నాన్ కన్వెన్షనల్, హైడ్రోలైటిక్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ ప్రొడక్షన్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్, వాటి యొక్క ముఖ్యమైనటువంటి పనితనము, దాని నుంచి వచ్చేటువంటి హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీస్ గురించి అడుగుతాడు. వీటితో పాటుగా డిస్ట్రిబ్యూషన్ మీద ఎక్కువ అడుగుతాడు. డిస్ట్రిబ్యూషన్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్ అంటే సరఫరా మరియు మార్పిడిల మీద అడగడం జరుగుతుంది. వీటి మీద ఉపయోగించేది అండర్ గ్రౌండ్ సిస్టమ్స్ ఉపయోగించేది, ఓవర్ హెడ్ సిస్టమ్స్ లో ఉపయోగించేది, ఇన్సులేటర్స్ ఏమిటి, క్రాస్ ఆర్మ్స్ ఏంటి, వీటి మీద మనల్ని ఎగ్జామినేషన్ లో అడుగుతాడు. ఇది ముఖ్యమైనటువంటి సిలబస్. ఇది మనకి CB2 ఎలక్ట్రికల్ ట్రేడ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంట.
ఇందులో పేపర్ పార్ట్ బి లో మనల్ని ఎక్కువగా అడుగుతాడు. పార్ట్ ఏ లో మనకి జనరల్ అవేర్నెస్ అనేది ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ సైన్స్, మనకి ఆర్థమెటిక్ రీజనింగ్ అంశాలతో పార్ట్ ఏ ఉంటుంది. పార్ట్ బి ఏమో మనకి ఎలక్ట్రికల్ ట్రేడ్ పేపర్ ఉంటుంది. ఇందులో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి రెండు ఉంటాయి. ఈ రెండింటికి కలిపేసి మనకి కామన్ గా క్వశ్చన్ పేపర్ అనేది మనకి రెడీ కావడం జరుగుతుంది. దీని మీద పూర్తి స్థాయి ఎగ్జామినేషన్ లో CBT1, CBT2 ఎగ్జామినేషన్స్ రెండు ఉంటాయి. CBT1 లో జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ గురించి అడిగితే CBT2 లో మనకు వచ్చేసి ఎలక్ట్రికల్ ట్రేడ్ మీద అడగడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, దీని మీద పూర్తి స్థాయి నాలెడ్జ్ ని మనము ఈ మన ఇన్స్టిట్యూట్ ద్వారా ఆన్లైన్ కోర్సును కూడా మనం అందిస్తున్నాము. మీకు ఏ అంశాన్నైనా సరే ఈజీగా పార్ట్ ఏ మరియు పార్ట్ బి కి సంబంధించి రెండు CBT1, CBT2 ఎగ్జామినేషన్ రెండింటికి సరిపడా మనం ట్రైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇది మనకి ఎలక్ట్రికల్ ట్రేడ్ వాళ్ళు ఉపయోగించుకునేటువంటి సర్వీస్. దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అని ఇంతకుముందు చెప్పాను. మరొకసారి ITI, డిప్లొమా మరియు ఎలక్ట్రికల్ ట్రేడ్ లో సిలబస్ కలిగి ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్. యాజ్ వెల్ యాజ్ మనకి వైర్మెన్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా, హౌస్ వైరింగ్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ గా ఉంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. నెక్స్ట్ రాబోయేటువంటి ఈ యొక్క ఎలక్ట్రికల్ ట్రేడ్ లో భాగంగా అంటే ఈ రకమైనటువంటి ఎలక్ట్రీషియన్ పోస్టుల్లో అత్యధికంగా పోస్టులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. విష్ యు ఆల్ ద బెస్ట్. జై హింద్, జై భారత్.